హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీ పేరేంటండి? ఎవరు కావాలమ్మా? నా పేరు ఎందుకమ్మా? మీరే కావాలండి. ఎవరో పొట్టు సారీ కట్టుకుని మీ ఇంట్లోకి వచ్చింది ఎవరు ఆమె? అదే మీ బెడ్రూమ్ లో పెట్టామండి మేము. మీ బెడ్రూమ్ లో పెట్టాము. ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి వెళ్ళారు కదా. పంపిస్తానండి, మీరు సారీ కట్టింది మొత్తం అంతా పంపిస్తాను. బాగా కట్టారండి గ్రీన్ సారీ. అవునండి, తెలియక అడుగుతున్నాను. ఒక్క సెటప్ అయినా ఇంకా ఎవరైనా ఉన్నారు? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. కక్కుర్తి అయితే ఒక్కరిని మెయింటెనెన్స్ చేయాలి, ఇద్దరు ఎందుకండి? ఇప్పుడు నా స్టామినా నాదబ్బా. మీకు వీడియో కావాలంటే నెట్ లో చూసుకోండి, అంతేకాని మా ఇంట్లో వీడియో చూసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? లేదండి, మీదే ఇంట్రెస్టింగ్ ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫన్ టైమ్ విత్ రాజేష్. సో ఆల్రెడీ బిఫోర్ వీడియోస్ చూశారు కదా. సో మేమైతే ఫన్ ఇస్తున్నాం అనుకుంటున్నాం. సో ఈరోజు కూడా మీకోసం మంచి ఫన్ టైంతో వచ్చేసాం. సో నా పక్కన అయితే తెలుసు కదా, సో నాగశ్రీ అయితే ఉంది, నా ఫ్రెండ్. సో మేమిద్దరం కలిపి ర్యాండమ్గా, అంటే ప్రాంక్స్ అంటే జనరల్గా ఎవరికో కాల్ చేస్తారు అది ఇది అని తెలుసు. సో మేడం గారు కొత్తగా ఒకటి అన్నారు, తనే చెప్తారు. ఎవరికైనా కాల్ చేసి ఏడిపిద్దాం, సీసీ కెమెరాలు పెట్టాం అలా. అబ్బా అవునా, నిజమా అనే బ్రీఫ్ చేస్తారు, అవసరమా? సో యాక్చువల్ ఏంటంటే ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో సమ్ ఎక్స్ అని చేసేవాళ్ళం. సో ఈసారి ఏంటంటే కొత్తగా ర్యాండమ్ కాల్స్, అంటే కొన్ని నెంబర్స్ మనమే చెప్పేసి, సో ఏ కాల్ అయితే లిస్ట్ చేస్తారో వాళ్ళ మీద చేద్దాం. కానీ ఇదైతే ఖచ్చితంగా డేర్ అనుకోవచ్చు. అవతల మనకి బీప్స్ కూడా పడతాయి. ఒకవేళ పడే విధంగా ఉంటే మనం బీప్స్ చేసుకుందాం, ఓకేనా? సో ఫుల్ జోస్ మీద ఉన్నావు కదా. సో ఈ రోజు నాగశ్రీతో ఏదో జరగబోతుంది. సో కాల్ చేద్దాం. ఏదైనా మీకు లక్కీ నెంబర్స్ ఏమైనా చెప్పండి. 91 కాల్ చేస్తున్నా, రింగ్ అవుతుందో లేదో చూద్దాం. స్పీకర్ పెట్టు. is not available on this number. It will be resumed post recharge. ఇంకో నెంబర్ చెప్దాం. సో ఇదైతే అమ్మాయి పడితే నేను మాట్లాడతా, అబ్బాయి పడితే నువ్వు మాట్లాడు. అంకుల్ పడితే అంకుల్ అయితే నీకు, ఆంటీ ఇది నాకు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఓకే, ట్రై చేద్దాం. చెప్పండి. 9642. ట్రై చేద్దాం, లిఫ్ట్ చేస్తారో లేదో చూద్దాం. హలో హలో, ఎవరండి? మీ పేరేంటండి? ఎవరు కావాలమ్మా? నా పేరు ఎందుకమ్మా? మీరే కావాలండి. మీరే కావాలి, మీకే కాల్ చేసామండి. ఏం మాట్లాడుతున్నామ్మా? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు కూడా మాకు తెలుసు, తలెందుకండి అలా గోక్కుంటున్నారు? మీ పేరేంటో చెప్పగలరా? నువ్వు ఫోన్ చేసి నా పేరు అడుగుతావు, ఎవరమ్మా నువ్వు? మీ పేరు చెప్పకపోతే ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని చెప్తామండి మేము. ఎవరో పొట్టు సారీ కట్టుకుని మీ ఇంట్లోకి వచ్చింది ఎవరు ఆమె? ఇప్పుడే ఇప్పుడేనండి. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు మా ఇంటికి? మాకు కనిపిస్తుంది ఇక్కడ అన్ని. ఏం కనిపిస్తుంది? ఫస్ట్ మీ పేరేంటో చెప్పండి, అన్ని చెప్తాను మీకు. ఎవరమ్మా ఫోన్ చేసి పేరు చెప్పమంటారు? నాకు అర్థం కాదు. సార్ మూర్తి గారు, హలో సార్. మూర్తి గారు బాగున్నారా? మీరెవరండి? కొంచెం అక్కడ కూర్చొని పైకి లేచి మాట్లాడండి. అక్కడ కూర్చున్నారు కదా, కొంచెం పైకి లేచి మాట్లాడండి. నేను ఎక్కడ కూర్చున్నా మీకేం తెలుసు? అన్ని మేము చూస్తున్నామండి ఆల్రెడీ. ఏం చూస్తున్నారు? యాక్చువల్ మీ వైఫ్ రమా గారు ఉన్నారు కదా, రమా గారు మాకు తెలుసండి. నా పేరు మా వైఫ్ పేరు కూడా మీకు? రమా గారు మాకు తెలుసు. రమా గారు మొన్న మాకు కలిసి మా ఆయన మీద ఈ మధ్యన డౌట్ కొడుతుంది, ఎవరితోనో ఒకరితో ఉంటున్నారని, నేను లేనప్పుడు మా ఇంటికి ఎవరో వస్తున్నారట అని అన్నారు. అయితే ఏం చేయమంటారు మేడం అని అడిగాం. అడిగితే కొంచెం కెమెరాలు, సీసీ కెమెరాలు పెట్టాలి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఒక 2 days బ్యాక్ మీ ఇంటికి ఏసీ రిపేర్ అయిన ఒక అబ్బాయి వచ్చారు, ఐడియా ఉందా? అవును. ఆ ఏసీ
ఆ ఏసీ రిపేర్ చేస్తూ మీ ఇంట్లో సీసీ కెమెరా పెట్టారు. ఎక్కడా? దాచాం కుప్పలు కుప్పలుగా. ఎక్కడ పెట్టారు చెప్తా వినండి. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆవిడ ఏమనుకున్నారో అది నిజమైంది. అదే మీ బెడ్రూమ్ లో పెట్టామండి మేము. మీ బెడ్రూమ్ లో పెట్టాము. ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి వెళ్ళారు కదా, అదే మొత్తం ఫుటేజ్ అంతా చూసాము ఇప్పుడు. అంటే రమా గారు చెప్పినట్లే ఆవిడ రావడం, మీరు ఏమేం చేశారో అది చేయడం, ఆవిడ మళ్ళీ రెడ్ శారీతో వచ్చి గ్రీన్ శారీతో వెళ్ళిపోవడం, ఇదన్నీ మాకు చూసాము. సారీ కూడా మీరే కట్టారండి. మీ కట్టడం ఎప్పుడు నేర్చుకున్నారు? ఎంత బాగుందో. కరెక్టే మాట్లాడుతున్నారా? ఎప్పుడు నేర్చుకున్నారండి మీరు? భలే కట్టారండి. లైన్ లో ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను. చెయ్యండి మేము కూడా ఫుటేజ్ పంపిస్తాం. ఫుటేజ్ మేమే పంపిస్తాం. రమా గారికి ఫస్ట్ పంపిస్తాం, ఆవిడే స్టేషన్ కి వెళ్తారు. అంటే రమా గారికి ఫస్ట్ పంపిస్తాం, ఆవిడే స్టేషన్ కి వెళ్తారు. రమా గారికి ఎందుకండి, ముందు నాకు పంపించండి చూద్దాం. పంపిస్తానండి. మీరు సారీ కట్టింది మొత్తం అంతా పంపిస్తాను. బాగా కట్టారండి గ్రీన్ సారీ. కాకపోతే మర్చిపోయారండి, ఆవిడ రెడ్ శారీతో వచ్చారు, గ్రీన్ శారీ కట్టి పంపించారు. మీరే కొన్నారా సారీ, లేదంటే మేడం గారు తెచ్చుకున్నారా? మీరు మరీ ఓవర్ గా మాట్లాడుతున్నారు. మీకు అనవసరమైన విషయం ఇది. అది మా ఫ్యామిలీ విషయము, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు నేను ఏం చేసుకుంటే మీకు ఎందుకబ్బా మా ఇంట్లో? అవునా? అయితే రమా గారికి కొంచెం అదే చెప్పండి, అదే మాట. ఆవిడ వచ్చి మాతో పాపం అలా చెప్పేసరికి ఇంకా మీరు మంచి వాళ్ళు కావాలా, మీకు చెప్పి మనం ఏదో డీల్ కుదుర్చుకుందాం అనుకున్నాం. బట్ మీరు అంత ర్యాష్ గా మాట్లాడితే పర్లేదు సార్, మీరు రమా గారితోనే డీల్ కుదుర్చుకుంటాం. ఏమంటారండి మరి మీరు? సరే మీరు అన్నారు కదా, సరే మీరు లైన్ లో ఉండండి. మా ఫ్రెండ్ ఉన్నాడు పోలీస్ ఆఫీసర్, అది మీ నెంబర్ ఇస్తాను, చెయ్యండి. ఈ నెంబర్ కి కాన్ఫరెన్స్ పెట్టండి, పర్లేదు. మాకే సెండ్ చేయండి, మేము ఫుటేజ్ మొత్తం పోలీస్ కి సెండ్ చేస్తాం. అప్పుడు రామ గారు మీరు చూసుకోండి. అవునబ్బా, ఇప్పుడు మీ దగ్గర ఫుటేజ్ నాకు నమ్మకం ఏంటి చెప్పు. మూర్తి గారు చేసింది మీరే కదండి, నమ్మకం ఏంటండి? గ్రీన్ సారీ అనేది మీరే కదా కొని తీసుకొచ్చారు, మీకు తెలియదా? ఎంత పెట్టారండి గ్రీన్ సారీకి? 1,00,000 అయినా పెట్టుంటారా? రాయేసారేమో మీరు, మీకేం తెలుసు? అదేదో బెదిరిస్తున్నారు ఇప్పుడు, నాకు అర్థం కాదు. మాకేం తెలుసండి మీరు గ్రీన్ సారీ కట్టారా లేదా అనేది, ఇంత ఎగ్జాక్ట్లీ చెప్తున్నాం కదా. రమా ఎక్కడ తెలుసు మీకు? రమా గారు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ లో ఈ అమ్మాయి వచ్చింది, మళ్ళీ 2 అవర్స్ గ్యాప్ లో బయటకు వచ్చారు. మళ్ళీ 2 అవర్స్ గ్యాప్ లో బయటకు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే మీ మీద మీ వైఫ్ కి అనుమానం అయితే ఉంది, అది మీకు తెలుసు. కాకపోతే మీరు ఇప్పటి వరకు దొరకలేదు. ఈ రోజు ఫుటేజ్ తో దొరికారు. బట్ మేము ఆ రమా గారికి ఇస్తే మాకేం పెద్దగా ఉండదు, మేము మాట్లాడుకుంటే ఏమైనా ఉంటదని చేసాం. నాకేం వద్దండి, ఒక 2 lakhs బ్లాక్ సారీ కావాలి నాకు, డైమండ్ తో కావాలి బ్లాక్ సారీ. పెద్ద ప్లానింగే. అవును, గ్రీన్ సారీ ఎంత పెట్టి కొన్నారండి? చెప్పలేదు, మర్చిపోయారు. మరి మీరు ఫోన్ చేసి ఒక పాత్రలో శిష్యులు పెట్టాను, కాకపోతే మా ఇంట్లో ఏం చేసుకుంటే మీకు ఎందుకబ్బా? మీరు ఫోటో చూసి ఫోన్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మూర్తి గారు, మీ ఇంట్లో మీరు చేసుకుంటే మేము కూడా ఏం అనకపోతామండి. మీ మీద డౌట్ వచ్చి ఆవిడ పెట్టించారు కెమెరా, సో అది ఆవిడకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం, మాకేం పోయలేదు. బట్ మనం మాట్లాడుకుంటే ఏమైనా మాకు మిగులుతుందేమో అని. సరే అండి, సరే ఇచ్చేస్తామండి. సరే రామగారికి పంపించేమన్నారు కదా మీరే ఫుటేజ్. మీతో మాట్లాడండి, మేము రమగారితో మాట్లాడుకుంటాం డీల్ అని చెప్పి. గ్రీన్ సారీ మీకే తెలవాలి కదండి, రెడ్ సారీ గ్రీన్ సారీ మీకు తెలవాలి కదండి, అది మేము ఎలా చెప్తాం? ఓకేలేండి, మీతో మాకు వర్కౌట్ అవ్వదు, మేము మేడంతో మాట్లాడుకుంటాం. అదేంటబ్బా మాట్లాడుతున్నా కదా ఇక్కడ, హలో మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేస్తారేంటమ్మా మీరు? అదే మరి చెప్పండి, ఏం చేయమంటారు మీరు? కాదు, ఫుటేజ్ ఏదో ముందు నాకు పంపించండి, దాన్ని చూసి నిజంగా నా ఫుటేజా కాదా ఏదో తెలియాలి కదా. మూర్తి గారు, మీదేనండి, మీరు భోజనం చేసి ఇద్దరు ఒకే ప్లేట్ లో తిన్నారు, ప్లేట్ లో కూడా మొత్తం నాకేసి వదిలేశారు కదండి మీ ఇద్దరు, మీదేనండి. మరీ అంత డీటెయిల్ గా ఎందుకులే గానీ, పాపం ఫీల్ అన్నట్టున్నారు. ముందు వీడియో నాకు పంపిస్తే దాన్ని బట్టి మనం మాట్లాడదామమ్మా.
ఫస్ట్ డీల్ అయ్యాక మేము పంపిస్తాం సార్. డీల్ మాట్లాడుకుందామండి. ఫస్ట్ డీల్ మాట్లాడుకున్నాక మీకు ఫుటేజ్ సెండ్ చేస్తాం మేము. నీకెంత నాకెంత కాదప్పా, ఫోన్ చేసి వీడియో అంటారు, డీల్ అంటారు, ఏంది నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, ఒకే ప్లేట్ లో తిన్నారు, ప్లేట్ నాకింది మీ ఇద్దరే కదా, మీకు తెలీదా? చెప్పండి. అదే మేము ఏం చేసుకుంటాం. కాదప్పా, మీకెందుకప్పా ఇవన్నీ ఇప్పుడు లేనిపోంది. సరేలేండి, రమా గారికి పంపించేస్తాం. మరి వద్దులేండి, పెట్టండి. బాయ్. హలో హలో, ఏందమ్మా మాట్లాడుతుంటే కట్ చేస్తారు అంటే? చెప్పండి, మరి ఎంత ఇస్తారు లాస్ట్? ఏంది ఇచ్చేది? వాళ్ళు వీడియో చూడకుండా ఏం చూడకుండా డబ్బులు ఇచ్చేయమంటే ఎట్లా ఇస్తారమ్మా? డబ్బులు ఇచ్చాక మీరు వీడియో పంపిపోతే? అవన్నీ చేసింది మీరే కదండి, డబ్బులు ఇవ్వద్దండి. డీల్ మాట్లాడుకున్నాక ఫుటేజ్ సెండ్ చేస్తాం మీకు. ఏమి డబ్బులు కట్టించేస్తారు? అవునండి, తెలియక అడుగుతున్నాను. ఒక్క సెటప్ అయినా ఇంకా ఎవరైనా ఉన్నారు? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నాకు ఎన్ని సెటప్ ఉంటాయి, మీకెందుకమ్మా? మీరు ఇదే పని, ఇది బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వస్తుంది. ఇప్పుడే టాక్ వచ్చింది, ఇద్దరు ఉన్నారంట మీ వైఫ్ కాకుండా. ఇప్పుడు నాకు ఎన్ని ఉంటే మీకెందుకమ్మా? ముత్తి గారు మంచి రసరాజనే. ఇప్పుడేనా లేదు ఇంతకు ముందు కూడానా? వద్దు వద్దమ్మా, వద్దమ్మా తల్లి. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, ఏదో ప్రకృతి పడ్డాము, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కానీ. కాదమ్మా, ఇప్పుడు ఇంకో నిజంగా ఈ విషయం తెలిసిందనుకో, మావి నేను చంపేస్తా తల్లి. అది అసలుకే నమ్మి నామర్పిచ్చి మళ్ళీ మధ్యలో పెద్ద గోలైంది, గొడవలు అయినాయి. మళ్ళీ నువ్వు కొత్తగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తల్లి? అందుకే అంటున్నామండి, డీల్ మాట్లాడుకుందాం, ఫుటేజ్ మీకు సెండ్ చేస్తాము అంటున్నాం. నేను మీ మంచికి మీకు కాల్ చేసి మాట్లాడుతున్నామండి. ఎక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఏం అర్థం కావట్లేదు. మొత్తం మీ ఇల్లంతా పెట్టాం మేము. లుంగి కూడా చక్కగా కట్టుకోలేదు, ఏం చూస్తున్నారో ఏందో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. యాక్చువల్లీ చూసినవన్నీ చూసేసారండి, ఇప్పుడు కట్టుకోపోయినా పర్లేదులే. నాకంత ధైర్యం లేదండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇది ఎక్కడ గండి వ్యాపారం అబ్బా? నా వీడియో చూడటం మీరు, నాకు అర్థం కాదు. ఏమో రసికుడు నేనా మీరా? ఎవరొకరులేండి. నా పర్సనల్ వీడియోస్ మీరు చూడటము, మీరు నా బ్లాక్ మెయిల్ చేయడము. మేము కూడా చూస్తాం అనుకోలేదండి. రమా గారు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే పెడితే అది కన్ఫర్మేషన్ అయిపోయింది. దానికి బుర్ర లేదు, అది చెప్తే అర్థం చేసుకోదు, దగ్గర రాలేదు. నా తక్కువ నాది. మీకెందుకు ఇవన్నీ మా ఫ్యామిలీ విషయాలన్నీ? మీరు ఇప్పుడు ఫోన్ చేసి వీడియో చేసి కక్కుర్తి అయితే ఒక్కరిని మెయింటెనెన్స్ చేయాలి, ఇద్దరు ఎందుకండి? అమ్మ ఇప్పుడు నా స్టామినా నాదబ్బా. మీకు వీడియో కావాలంటే నెట్ లో చూసుకోండి, అంతేకాని మా ఇంట్లో వీడియో చూసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? లేదండి, మీదే ఇంట్రెస్ట్ ఉంది. మరి ఎంత పిచ్చేటమ్మా తల్లో నీకు? నా వీడియో మీద ఎంత ఇంట్రెస్ట్ అమ్మా తల్లే నీకు? ఇదంతా వద్దండి, డీల్ మాట్లాడుకుందాం. ముందు పంపిస్తే మాట్లాడదాం. ఫుటేజ్ రామగారికి పంపించేయమంటారా, లేదంటే ఏమైనా మాట్లాడతారా? మేము 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదా. ఒక్క చిన్న వీడియో పంపించు తల్లి నాకు. అసలు నాదే కాదో తెలియకుండా అంటే రమా రమా అంటారు, అంటే దాని పేరు చెప్పి బెదిరిస్తారేంటి నాకు అర్థం కాదు. ఇంత కరెక్ట్ గా చెప్తున్నాం కదండి. ఇప్పుడే కడుక్కుని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చారు మీరు. తల్లి నేను వీడియో లైవ్ పెట్టక తల్లి, నాకు భయపెట్టక నన్ను. ఒకసారి వీడియో పంపిస్తే నిజమా కాదు చూసుకున్నాక మనం మాట్లాడదాం తల్లి. ఓకేనండి, పంపిస్తాము, చూడండి ఒకసారి. కన్ఫర్మ్ చేసుకుని కాల్ చేయండి. A few moments later. హలో సార్ చెప్పండి మూర్తి గారు. ఏం బాబు వీడియో పంపిస్తా అన్నా, ఇంతసేపు అయింది వీడియో పంపించలేదు. ఇంకా వీడియోనా? ఇంకా సెండ్ అవుతుంది. ఈలోపు మీరు ఒకసారి వచ్చి హాల్లో కూర్చోండి. హాల్లోనా? కొంచెం ముందుకు వస్తే అక్కడ చైర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చోండి సోఫాలో. కూర్చొని చేయి పైకి ఎత్తండి. కూర్చున్నా, చెయ్యి పైకి ఎత్తండి. చెయ్యి పైకి ఎత్తినా. మీ ఎదురుగా ఒకరు ఎవరున్నారు? ఎదురుగా మా మేనల్ ఉన్నాడు. మీ మేనల్ ఉన్నాడు కదా. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది చాలా ధైర్యంగా వినండి. మీరు ఏమేం చేస్తారు అనేది మీ మేనల్ డే మాకు చెప్పాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీడియో ఏం లేదండి, ఫుటేజ్ ఏం లేదు, ఏం కెమెరాలు లేవు. మీ మేనల్ డే మీరు ఏం చెప్తారు ఏంటి అనేది చెప్పారు.
మీ మీద ప్రాంక్ చేయమన్నారండి. అవునండి. వాళ్ళకైతే అన్ని సీక్రెట్లు తెలుసంట కదా. అంటే మా మామయ్య చాలా మంచోడు, మా మామయ్య చాలా మంచోడు, మా అత్త రోజు తిడుతుంటది, అందుకని మా మామయ్య కాలేజ్ డేస్ లో ఉన్న ఆంటీతో మాట్లాడుతుంటాడు అన్నాడు. అంతే, మాటల వరకే అతను చెప్పాడు, మీరే మిగతా చెప్తున్నారు. నా కొడుకు అంటే ఆడు జస్ట్ ట్రై చేయమన్నాడు, బట్ మీరే ఒప్పేసుకున్నారు. లేకపోతే మాకు ఎలా తెలుస్తాయండి మీరు అక్కడ ఏం చేస్తున్నారు, మీరు అక్కడ గోక్కుంటారో లేదని మాకు ఎలా తెలుస్తాయి? వాడేదో చెప్పాడు, నన్ను ఆడుకుంటారా? ఆడుకుంది చూడు ఇప్పుడు. అనకండి కానీ ఇప్పుడు లేని పని ఇలాంటివి చేసి మా జీవితాన్ని ఆడుకుంటారు ఎందుకు? వాడే చెప్పాడు. కాలేజ్ డేస్ లవ్ మల్లిక సాగుతుందిగా. ఇగో ఇప్పుడు ఎవరికి ఉండవబ్బా, ఉంటే ఉంటే లేకపోతే లేదు. వాడు ఎక్కడ చెప్పి నా జీవితాన్ని ఆడుకుంటారా? ఓకే మూర్తి గారు, ఏమనకండి, ఏమనుకోకండి, సరదాగా మనం మాట్లాడేసుకున్నాం అనుకోండి. అతనైతే ఒకసారి ట్రై చేయమండు. ఇంకొకరి జీవితం ఇవో ఇట్లా చేసి చేయొద్దబ్బా, గుండె అయిపోయేలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా పని? ఇప్పుడు వేసుకుంటాను నేను. ఆడుకుంది చూడు, ఇప్పుడు ఫ్రీ అయ్యారా? నిజంగా మీకు ఆడుకుంది ఇప్పుడు ఆడు చెప్తా సంగతి. మళ్ళీ ఇంకోసారి ఇంకెవరికి ఇట్లా చేయకండి. సో అది లాస్ట్ కి ఇలా దొరికారనమాట మొత్తానికి. సో మనమైతే ఫస్ట్ లో ఒకటి చెప్పాం, వాళ్ళకి మర్చిపోయినట్టున్నాం. ర్యాండమ్ కాల్స్ అయితే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, కింద మెసేజ్లు పెడతారు, మనకు అవసరమా ముందే చెప్పి. సో ర్యాండమ్ కాల్స్ అని చెప్పాం కదా, ర్యాండమ్ కాల్స్ కాకుండా వీళ్ళ అంకులే ఒక అతను ఉంటే దానికే చేసేసాం. సో మళ్ళీ ర్యాండమ్ అయితే తిడతారేమో కదా, ఫస్ట్ కాల్ చేసి కలలేదు, మళ్ళీ ఎందుకు మనకి ఇంత రాదేమో అనేసి వాళ్ళకి ట్రై చేశారు. సో ఫన్ అయితే వచ్చింది అనుకుంటాను, మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చూడండి. అంతవరకు మీ రాజేష్, బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.